ప్రస్తుతం మనం వరంగల్లోని కుష్మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జెండా ఆవిష్కరణ అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు, అలానే కలెక్టర్ శారదా గారు, అలానే ఇక్కడ ఇతర ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు గారు ఇవ్వరండి, అలానే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అలానే కుడా చైర్మన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ అలానే పిల్లలతో పాటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలానే వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ నృత్యాలతో అలరిస్తున్నారు. అలానే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి టైఅప్ అయి ఉన్నటువంటి కొన్ని విభాగాలు, చేనేత వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య శాఖ వారు కానివ్వండి, ఇలా అన్ని రంగాల వాళ్ళు స్లాట్ ను పెట్టడం జరిగింది. అలానే కొత్తగా ఒకటి జిమ్ కి సంబంధించి పరికరాలు అనేవి మనకి ఇనుపతో కూడినవి ఉంటాయి, కానీ ఇక్కడ చెక్కతో ఎలాంటి కరెంటుతో సంబంధం లేకుండా ఇక్కడ ఒకటి ఇన్విటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకటి తయారు చేయడం జరిగింది. జిమ్ కి సంబంధించి అసలు అది ఎలా తయారు చేశారో, అలానే మిగతా స్లాట్స్ లో ఏమేమి అమ్మకాలు జరుగుతున్నాయి, ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాము అసలు ఇనుముతో సంబంధం లేకుండా చెక్కతో చేసినటువంటిది వుడెన్ ట్రైల్. దీనికి సంబంధించి అసలు దీని పూర్తి పేరేంటి, దీన్ని ఎలా తయారు చేశారో, ఎలా వాడతారు ఆయన అడిగి తెలుసుకుందాం. హరీష్ ఈయన పేరు. మీరేనా తయారు చేసింది? మేడం, నేనే తయారు చేశాను. ఓకే, చాలా మంచి థాట్. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా, ఎలా తయారు చేశారు, ఎంత సమయం పట్టింది మీకు, ఎన్ని రోజులు సమయం పట్టింది? యాక్చువల్లీ రెగ్యులర్గా నేను వాకింగ్ వెళ్ళేవాడిని. వాకింగ్ వెళ్తున్న క్రమంలో మా ఫ్రెండ్స్తో కలిసి గాసిప్స్ ముచ్చట్లు పెడుతునేవాళ్ళు. టైం చాలా స్పెండ్ అయ్యేది. తక్కువ టైం చేయడం కోసము బేసికల్లీ కార్పెంటర్స్ కాబట్టి వినూత్నంగా రెగ్యులర్ వాకింగ్ ఎందుకు మన ఇంటి దగ్గర వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేత కరెంట్ ట్రెడ్మిల్ని గమనించి దానిలాగానే తయారు చేయాలని ఒక 15 days శ్రమించాను మేడం. 15 days దానికి కావాల్సిన ముడి సరుకు ఏవైతున్నాయో అవన్నిటిని నేను సమకూర్చుకొని ఒక 15 days లో చేయగలిగాను. అంటే ఇది మీకు అంటే ఎంత, అంటే మీకు ఏమేమి కావడానికి, అంటే తయారవడానికి ఏమేమి ఐటమ్స్ కావాల్సి వచ్చింది? కరెంటుతో సంబంధం లేదు. ఇప్పుడు జిమ్ కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆ మిషన్ పెట్టుకుంటున్నారు, అది ఖర్చుతో కూడుకున్న పని, కానీ ఇది ఎంతతో ఖర్చు అవుతుంది, అంటే ఒక కస్టమర్కి ఇవ్వాలంటే ఎంత ప్రైస్ పడుతుంది? మేడం, దీనికి ఎలాంటి కరెంటు కానీ ఎలాంటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది న్యాచురల్గా మనం వాక్ చేసే విధంగా, రన్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీన్ని బెల్ట్లు, బేరింగ్లు, రీపర్లు, కర్ర సహాయంతో మొత్తము న్యాచురల్గా వుడెన్ ట్రెడ్మిల్ తయారు చేయడం జరిగింది మేడం. దీని కాస్ట్ వచ్చేసి 15,000 పెట్టాను. అదే కరెంట్ ట్రెడ్మిల్ అయితే 30 నుండి 50 వరకు మోటార్ కెపాసిటీని బట్టి ఇంకా పెరగవచ్చు, కంపెనీ కెపాసిటీని బట్టి ఇంకా పెరగవచ్చు. దీన్ని న్యాచురల్గా తయారు చేశాను, 15,000 ప్రైస్ పెట్టాను. అంటే ఒక మనిషి వెయిట్, ఒక్కొక్కరు ఒక్కొక్క వెయిట్ ఉంటారు, సో ఎంత వెయిట్ ని ఇది ఆపగలుగుతుంది మేడం? ఇది ఒక 50 kg నుండి 1.5 కింటాన్నర వరకు ఆపుతుంది మేడం. అంటే వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎవరైనా. వుడ్ అంటే ఇది కొంతమంది బరువు ఆపుకోలేక పగిలిపోతుంది ఐడియా ఉంటుంది చాలా మందికి, అలానే అనుకుంటారు, అందుకని ఈ క్వశ్చన్ వేసాను అనమాట. ఓకే మేడం, ఇది బరువు విరుగుతుంది ఏమన్నా అవుతుంది అని ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఎందుకంటే దీన్ని వాడిన మెటీరియల్ చాలా కాస్ట్లీ వాడాను. బేరింగ్స్ అయినా, బెల్ట్లు అయినా, ఆ డబల్ రింగ్స్ అయినా, నట్లు అయినా చాలా స్టాండర్డ్ వాడాను. దానివల్ల ఎంత వెయిట్ వేసినా, 1.5 కింటాన్నర వరకు వెయిట్ వేసినా కూడా ఈజీగా వాళ్ళు వాక్ చేయొచ్చు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే ఆయన చెప్తున్నారా, అసలు అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. చూసారు కదా, అంటే పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదు. మనం రన్నింగ్ స్పీడ్ అనేది ఎక్కువ చేసుకుంటే స్పీడ్ వెళ్తుంది, స్లో అవ్వాలనుకుంటే మనం స్లో అవగానే అది కూడా స్లో అవుతుంది, దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. వెయిట్ కూడా 1.5 కింటాన్నర వరకు ఆపుతుంది అంటున్నారు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 15,000. ఓకే, 15,000. ఒకవేళ ఎవరన్నా ఇది కొనాలనుకుంటే హరీష్ని అప్రోచ్ అవ్వచ్చు. హరీష్ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేద్దాం. ఓకే, ఇదైతే ఇంకొంచెం మీరు పబ్లిక్లో తీసుకెళ్లాలని మా తరపున కూడా మేము కోరుకుంటున్నాం. అలానే ఎందుకంటే కరెంట్ అనేది ఈ మధ్య చాలా కరెంట్ షాక్స్ వస్తున్నాయి, దాని మీద రన్నింగ్ చేసి సడన్గా పడిపోయి హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. దీంట్లో అంతా ఏం లేదు, చాలా న్యాచురల్గా ఉంది. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, మిగతా స్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళు స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ, అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఇచ్చేటువంటివి పెట్టారనమాట. ఈ స్లాట్ ఏంటనేది వీరితో మాట్లాడదాం. హాయ్ అండి,
మీ పేరు? రాధిక. అంటే ఇది మీరు చేత్తో తయారు చేస్తారా వీటిని? ఇది హ్యాండ్ మేడ్ అండి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ మొండ్రాయ్ హై స్కూల్లో ఈ క్రాఫ్ట్ వర్క్ హ్యాండ్ మేడ్, మొత్తం బీడ్స్, బ్యాగ్, ఇందులో సెల్ పౌచ్ ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇట్లా అంటే చదవని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ టైలరింగ్ క్లాసెస్ కూడా అవుతాయండి. స్కూల్ పిల్లలకి విద్యతో పాటు ఇలాంటి చేతి వృత్తులు కూడా నేర్పిస్తారు. చదువులో వెనుకబడిన పిల్లలకి చేతి ఇంట్రెస్ట్ ఉంటే అది వాళ్ళకి నేర్పిస్తారు. అదే టైలరింగ్ కూడా యూజ్ అవుతుంది కదా, టైలరింగ్ కూడా బాగా నేర్చుకుంటారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చేస్తారు. అంటే ఇది మీరు తయారు చేసి ఎంతకి అంటే పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎంత ప్రైస్ ఉంటది మినిమం? ఇది మినిమం 600-700 ఉంటది. మళ్ళీ ఇవి వాటితో ఇంకా కొన్ని బీడ్స్ తెచ్చి డిఫరెంట్ మోడల్స్, ఈ మోడల్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడం అన్నమాట. ఒకప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు మనకి దారాలతో నూలు పోగులతో అల్లే వాళ్ళ, ఇప్పుడు మీరు వెరైటీగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవి అసలు హ్యాండ్ బ్యాగ్స్ రానప్పుడు ఇవే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉండేది. ఈ ఉలన్ వర్క్స్ ఒకప్పుడు ఇవే ఉండేది. మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఇది చేతి వృత్తులు అండి. ఇవన్నీ బాగుంటాయి. మర్చిపోతున్న కళని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇది ఇట్లా కార్ లో హ్యాంగింగ్ జాతీయ జెండా రంగులో తయారు చేశారు కదా, చాలా బాగుంది. యూనిఫామ్ లో స్కూల్ పిల్లల యూనిఫామ్ అది. ఓకే, చూసేద్దాం ఒకసారి ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయి ఏంటనేది. ఇక్కడ పిల్లలు వేసినటువంటి పెయింటింగ్స్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళు వేసినటువంటి ఆర్ట్, ఇది ఎంత బాగుంది చూడండి. అసలు ఇది పిల్లలే తయారు చేశారండి, చాలా బాగుంది. ఇదైతే ఆర్ట్ అంటే పికాకోనా ఇది? ఓకే, బర్డ్స్ పెట్టారు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనవి అన్నమాట. వెంకటేశ్వర స్వామి చాలా బాగా వేశారు. మీరే నేర్పిస్తారా అండి పిల్లలకి? కొబ్బరి చిప్పలతో కూడా, వేస్ట్ మెటీరియల్ తోని కూడా ఇట్లా అలంకరణ వస్తువులు వేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక మనిషిలో కళ ఎలా ఉన్నా మనం చూపించచ్చు ఇలాంటి వాటి వల్ల. వాటితోని కూడా మనము అలంకరణ వస్తువులు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా చాలా బాగా చేశారు. కుండను తీసుకొని దానికి పెయింటింగ్ వేసి ఇట్లా డిజైన్ చేసుకోవడం, ఇంటికి అలంకరణ వస్తువులు తయారు. చూసారు కదా, పిల్లల్లో కానీ వీళ్ళ ఒక్కొక్కల్లో ఎలాంటి కళ దాగి ఉంటుందో ఏంటనేది వాళ్ళు వాళ్ళ కళ బయట పెట్టే వరకు కూడా ఎవరికి అర్థం కాదు. మర్చిపోయిన ఏదైతే మన కుట్టు అల్లికలు ఉంటాయో వాటిని గుర్తు చేస్తూ, అలానే ఏదైతే ఇవి ఉన్నాయి ఇప్పుడు పూసలకు సంబంధించి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, పౌచెస్ కానివ్వండి, ఇలా తయారు చేయడం జరిగింది. అసలు వీటిని చూస్తుంటేనే చాలా చక్కగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి అన్నమాట. మర్చిపోయిన మన కళను వీళ్ళు మళ్ళీ గుర్తు చేశారు. సో ఇంకా మిగతా స్లాట్స్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ పట్టు పరిశ్రమకు సంబంధించి ఇక్కడ సెకండ్ స్లాట్ ఉందన్నమాట. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఈ స్లాట్ లో పెట్టడం జరిగింది. రైతులు పండించేటువంటి పంటలు కానివ్వండి, ప్రభుత్వం అందించే మొక్కలు కానివ్వండి, పామాయిల్ కానివ్వండి, లేకపోతే ఇతర మొక్కలు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి సౌండ్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అన్ని, ఇంకా వ్యవసాయానికి సంబంధించి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఈ స్లాట్ లో ఉన్నాయన్నమాట. ఇంకా మిగతా పక్కన స్లాట్స్ లో కూడా వివిధ రకాలైనటువంటి విభిన్న ఏదైతే భాగాలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎవరి సెక్షన్ వాళ్ళు ఇక్కడ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఎగ్జిబిషన్ లా చేయడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ హెల్ప్ లైన్ అన్నమాట. చిన్నపిల్లలకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన స్లాట్ ఇది. అలానే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇంకొకటి జిల్లా సంక్షేమాధికారి. ఇక్కడ పిల్లలు తయారు చేసేటువంటి ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రం, చిన్నపిల్లలకి పోషకాహారాలు అందించేటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటిది ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది. అంగన్వాడీలో ఏమేమి అందిస్తారు, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, తల్లిపాల గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఈ బొమ్మల్ని పెట్టడం జరిగింది. తప్పకుండా ఓకే చూస్తున్నాం కదా. ఇక్కడ మిగతా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఆశా వర్కర్స్ కానివ్వండి, నర్సెస్ కి సంబంధించినటువంటి స్లాట్ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించేటువంటి సేవలు ఎలా ఉంటాయి, ఆ తల్లిపాల గురించి, గర్భిణీ స్త్రీల గురించి, గవర్నమెంట్ అందించే పథకాల గురించి వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది.